మా విజయవాడలో ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయంటే చూడండి. మా బొడ్డోడికి నాకు చెమటలు కారిపోతున్నాయి. మళ్ళీ ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. అయినా సరే వంటగదిలో ఒక అరగంట వంట చేయడానికి వెళ్ళామంటే స్నానం చేసినట్టే. చూడండి, ఇప్పుడు జస్ట్ వంటగదిలోకి వెళ్ళి అరగంట వెళ్ళొచ్చా అంతే. ఈలోపు మా బొడ్డోడికి టిఫిన్ చేసి వచ్చేపాటికి ఇలా అయిపోయాం ఇద్దరము. మా బొడ్డోడు కూడా చెమటలు కారేస్తున్నాడు. పోనీ ఏసీ వేసుకుందామా అంటే కరెంటు బిల్లు వాచిపోతుంది. 4,500, 5,500 అలా వస్తుంది. అప్పటికి ఏసీకి ఒక గంటన్న రెస్ట్ ఇద్దాం అనుకునే లోపు మా పరిస్థితి ఇలా అయిపోతుంది. మళ్ళీ నిజానికి వాతావరణం ఈరోజు చాలా చల్లగా ఉంది. అయినా వేడి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. చాలా వేడి వస్తుంది, తట్టుకోలేకపోతున్నాం అస్సలు. వర్షం పడినా వేడి వస్తుంది, వర్షం పడకపోయినా వేడి వస్తుంది, చల్లగా ఉన్నా వేడి వస్తుంది. మీ ఊర్లో కూడా ఎంతేనా? కేవలం విజయవాడలోనే ఇలా ఉందా తెలియదు మరి.